నమస్తే అండి. శుభోదయం అందరికి. మనం నిన్న 5వ శ్లోకం గురించి వివరించుకుంటూ 5వ శ్లోకంలో రకరకాల అర్థం చేసుకుని శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉపనిషత్తులు మేధావులే కానీ ఉపనిషత్తులను వాళ్ళంతట వాళ్ళు చదివి గ్రహించుకుని లక్ష్యార్థం తెలుసుకోకుండా వాళ్ళు తెలుసుకున్న దాన్ని వివరించిన వాళ్ళు చార్వాకులని, అలాగే దేహాత్మవాదులు వాళ్లే చార్వాకులు, రెండవది ఇంద్రియాత్మవాదులు, మనోబుద్ధివాదులు, ప్రాణాత్మవాదులు, బుద్ధ్యాత్మవాదులు, శూన్యాత్మవాదులు అని మనం వాళ్ళ గురించి వివరించుకున్నాం. వాళ్ళు అందరూ తెలివైన వాళ్లే, గొప్ప వాళ్లే, మహాత్ములే. మరి ఎందుకు అలా వాళ్ళు మనకి వివరించారు అంటే అది వాళ్ళకి అర్థమైంది. అంటే పూర్తిగా సంపూర్ణంగా ఒక గురువు దగ్గర తెలుసుకోకపోయినట్లయితే, లక్ష్యార్థం లోపలికి వెళ్ళకపోయినట్లయితే ఈ విధంగా వాదనా పటిమ కలవాళ్ళైనా సరే న్యాయసమ్మతం కాని నిర్ణయాలు చేస్తున్నారు. ఇవన్నీ శాస్త్ర దృష్టికి భిన్నంగా ఉన్నాయి. అంటే వాళ్ళంతా భ్రాంతిలో ఉన్నారు. ఆ భ్రాంతిలో ఉండి అదే నిజం అనుకుని దాన్ని అందరికీ కూడా వివరించారు. వీరంతా విచక్షణ శక్తి లోపించినందువల్ల సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక మరొక విధంగా భావించారు. అంటే సరియైన దాన్ని అర్థం చేసుకోలేదు. ఇలా నిరసిస్తున్నందున వీళ్ళంతా అమాయకులు, పరిశీలన శక్తి లేని వాళ్ళు, పరిశ్రమ చెయ్యని వాళ్ళు కాదు, వాళ్ళు మేధావులే. అయితే వీరంతా మాయాశక్తి యొక్క విలాసంగా కల్పించబడిన మహా వ్యామోహానికి, భ్రాంతికి లోనయ్యారు. ఎందుకంటే గురుముఖత నేర్చుకోకపోతే ఈ విధంగా ఉంటుంది అని ఆదిశంకరాచార్యులు వీళ్ళని ఉదాహరణగా మనకి వివరించారు. ఉపనిషత్తులను చదివి అర్థం చేసుకున్న ఈ పండితులే ఇంతటి మేధాశక్తి కలిగి ఉండి కూడా జీవజగత్తులకు ఆధారమైన పరమ సత్యాన్ని కనుగొనడంలో పొరపాటు పడ్డారు. పరమసత్య రూపమైన గురువుపై అచంచల విశ్వాసం, భక్తి, గౌరవం అవి లేకపోతే సూక్ష్మం, గుహ్యము అయిన శాస్త్రం యొక్క అర్థం సాధకుడికి అర్థం కాదు, గోచరించదంటే తెలీదు. లోతైన విషయాలు ఏవి కూడా అర్థం కాదు. స్వతంత్రంగా ఉపనిషత్తులు చదివి వాటి లక్ష్యార్థాలు గ్రహించాలని చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళంతా ఉపనిషత్తులు సూచించే సత్యానికి వ్యతిరేకమైన నిర్ణయాలే చేయగలుగుతారు. లోపలికి వెళ్ళకపోవటం వల్ల వాళ్ళకి అర్థమైనంతే భ్రాంతిలో ఉండి వాళ్ళకి అర్థమైందే వివరిస్తారు. వాళ్ళంతా లక్ష్యార్థానికి దూరంగా ఉంటారు. అందుకే ఇన్ని రకాల వాదనలు వెలువడ్డాయి. ఈ వాదాలన్నీ ఉపనిషత్తుల లక్ష్యార్థానికి దూరంగా, శాస్త్ర హృదయానికి భిన్నంగా, అనుభవానికి వ్యతిరేకంగా, తర్క న్యాయాలకు సందేహాస్పదంగా తయారయ్యాయి. ఒకరి వాదన ఇంకొకళ్ళు ఏమైనా గౌరవించారా? ఆహా, తిరస్కరించారు. నాదే గొప్ప అంటే నాదే గొప్ప, నాదే సరి అయింది. దీనంతటికి కారణం ఒక్కటే, సద్గురువుని సేవించి, సద్గురువుని భక్తితో సేవించి పూజించి గురుముఖత శాస్త్రాన్ని వినకపోవటం. స్వతంత్రంగా చదివి అర్థం చేసుకుంటే సందేహాలు ఎక్కువతాయి. మరి శాస్త్రం హృదయానికి వ్యతిరేకమైన అర్థాలే ఇక్కడ మనకి ఉంటాయి. అందుకే సురేశ్వరాచార్యులు తన వార్తికల్లో ఏం చెప్తున్నారు? భగవంతుని వ్యక్త రూపమైన సద్గురువుని ఆరాధించినప్పుడే మన బుద్ధి శుద్ధమవుతుంది. అంటే తప్పనిసరిగా ఒక గురువు తప్పనిసరిగా ఉండాలి. భగవంతుని వ్యక్త రూపమైన అంటే పరమాత్మ రూపమైన ఒక సద్గురువుని ఆరాధించినప్పుడే మన బుద్ధి శుద్ధమవుతుంది. బుద్ధికి గురుకృప తోడైతే మాయా ప్రభావం నుంచి బయటపడతాం. ఇప్పుడు వాళ్ళకి గురుకృప లేదు, శాస్త్రాన్ని అయితే తెలుసుకుంటున్నారు. అందువల్ల మాయా ప్రభావానికి లోనే వాళ్ళు పై అర్థాన్ని మాత్రమే తెలుసుకోగలిగారు. అదే ఒక గురువు ద్వారా శాస్త్రాన్ని నేర్చుకున్నట్లయితే ఆ శాస్త్రం లోతైన అర్థాన్ని గురువు వివరించడం, మాయా ప్రభావం నుంచి బయటపడతారు. ఎందుకంటే గురు కృప కూడా ఉంటుంది కాబట్టి. ఈ గురు కృప, పరమాత్మ ఆశీర్వాదం లేకపోతే మాయని దాటటం చాలా కష్టం. ఇదే విషయం భగవద్గీతలో కూడా మనకి వివరించారు. భాగవతంలో కూడా కనిపిస్తుంది ఇదే విషయం. మరి సర్వసమర్పణ భావంతో ఉద్ధవుడు, విదురుడు అనన్యమైన భక్తితో పరమాత్మను సేవించారు. వాళ్ళు మాత్రమే భగవంతుని అర్ధభాగమైన మాయాశక్తి, మాయాజాలం నుంచి బయటపడగలుగుతారు. అలాంటి వాళ్ళు శరీరంలో నేను అనే భావానికి, ఈ శరీరమే నేను అనే భావం ఉండదు వాళ్ళకి. ఈ శరీరం వేరు, పరమాత్మనైనా ఆత్మ చైతన్యమైన నేను
అనే భావన వాళ్ళలో ఇమిడి ఉంటుంది. శరీరమే నేను అనే భావన మాయమైపోతుంది వాళ్ళకి. ఈ మాంసమయమైన శరీరం చివరికి కుక్కలకి నక్కలకి ఆహారం కావలసిందే. అవధూతం తమ శరీరాన్ని అలాగే వదిలేస్తారు. గురుభక్తి మాత్రమే దేహాత్మ భావం అనే వ్యాధిని నయం చేయగలిగిన ఏకైక ఔషధం. గురువు పట్ల భక్తి కలిగి ఉండటం. శాస్త్రాన్ని ఎలాగో గురువు దగ్గర నేర్చుకుంటాం, కానీ గురువు పట్ల మనకి ఎటువంటి భావన ఉండదు. చెప్తారంతే. మనం చిన్నప్పటి నుంచి టీచర్ దగ్గర చదువుకోలేదా, అలాగే వీళ్ళు చెప్తున్నారు. స్కూల్లో చదువుకున్నాం, కాలేజీలో చదువుకున్నాం, యూనివర్సిటీలో చదువుకున్నాం. వాళ్ళ పట్ల మనకి అంత గురుభావం ఏమి ఉండేది కాదు. కాకపోతే ఒక గౌరవం మాత్రం ఉండేది. కానీ ఇక్కడ భక్తి అంటున్నారు. గురు భక్తి ఉండాలి. ఆ భక్తి ఎలాంటి భక్తి ఉండాలి? పరమాత్మ పట్ల ఎటువంటి భక్తి ఉంటుందో అటువంటి భక్తే గురువు పట్ల ఉండాలి. అలా గురుభక్తి మాత్రమే ఈ దేహం నేననే భావన, అదే దేహాత్మ భావన. ఈ భావన ఇదొక వ్యాధి. వ్యాధి అని ఎవరంటున్నారు? శంకరాచార్యులు అంటున్నారు అన్నమాట. ఇలాంటి వ్యాధిని నయం చేయగల ఏకైక ఔషధం గురుభక్తి. భక్తితో పదును పెట్టబడ్డ బుద్ధి గీతా ప్రవచనాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే అందులో సూక్ష్మమైన లక్ష్యార్థాలు, చాలా లోతుగా ఉండే లక్ష్యార్థాలను మాత్రమే గ్రహించగలుగుతాం. అందుకే భగవంతుని వ్యక్తి రూపమైన గురువుని ఆరాధించడానికి అంతటి ప్రాధాన్యత జగద్గురువు శంకరాచార్యులు ప్రతి శ్లోకం చివర ఈ పాదాన్ని, అది అర్థమయ్యే పాదం ఏంటది? తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే గురు స్వరూపం, పరమాత్మే గురు స్వరూపంగా ఉన్న దక్షిణామూర్తికి నా నమస్కారాలు. మనలోని సకల సంశయాలు నివారించే బుద్ధిని సందేహరహితంగా నిశ్చలంగా తయారు చేసి మాయామోహన్ నుండి బయటపడవేసిన శ్రీ దక్షిణామూర్తి గురుదేవులకి నా ప్రణామాలు అని వివరిస్తూ, జడమైన ప్రపంచం ఏ సత్యం వల్ల ప్రకాశిస్తుందో అదే నేను, సోహం అనేది తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు. తర్వాత 6వ శ్లోకం. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. గ్రహణ సమయంలో సూర్య చంద్రులు రాహువు చేత కప్పబడినట్లుగా ఇంద్రియ వ్యాపారాలన్నీ ఉపసంహరించబడిన సుషుప్తిలో ఏ పురుషుడు, ఇక్కడ పురుషుడు అంటే ఆత్మ అన్నమాట, ఆత్మ చైతన్యం, మాయ కప్పివేయటం వల్ల సత్తా మాత్రంగా గోచరిస్తూ తిరిగి నిద్ర నుండి మేలుకున్న సమయంలో ఇంతకు ముందు నిద్రించాను అనే స్పృహ కలిగి ఉంటాడో అలాంటి పరమ గురువు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు. బౌద్ధుల అన్ని ఖండనలు చేశారు. బౌద్ధుల శూన్యవాద ఖండన, ఇది అద్భుతంగా తన వాదాన్ని ఈ శ్లోకంలో వినిపించారు ఆదిశంకరులు. బౌద్ధులు తమ శూన్యవాదానికి ప్రమాణంగా ఈ సుషుప్తి అవస్థను చూపిస్తూ ఉంటారు. ఎందుకు మళ్ళీ ప్రత్యేకంగా బౌద్ధులు చెప్పిన శూన్యవాదం ఇక్కడికి తీసుకొచ్చారంటే, వాళ్ళు సుషుప్తిని శూన్యంగా చెప్తూ ఉంటారు. సుషుప్తిలో దేహేంద్రియాలు కానీ మనోబుద్ధులు కానీ ఏమీ ఉండవు. జాగృత్ స్వప్నావస్థల్లో అక్కడ కూడా ఉండవు. ఏ అనుభవాలు ఉండవు. ఏ అనుభవాలు బుద్ధికి అందవు. అంటే సుషుప్తిలో జాగృతి లేదు, స్వప్నం లేదు, అనుభవాలు ఉండవు. ఏ అనుభవాలు బుద్ధికి అందవు. ఏమీ లేని, ఏమీ తెలియని శూన్య స్థితి అది. అలాంటి శూన్య స్థితిలో కూడా జీవుడు ఉంటాడు. కనుక శూన్యమే పరమ సత్యం. ఇది ఎవరి వాదన? శూన్యవాదుల యొక్క వాదన. శూన్యమే పరమ సత్యం. అప్పుడు జీవుడు ఉంటాడు కాబట్టి శూన్యమే పరమ సత్యం అంటారు. ఈ వాదన ఖండించడానికి ఇక్కడ ఈ శ్లోకంలో ఆచార్య శంకరులు, ఎందుకంటే ఇప్పుడు శంకరాచార్యులు చెప్పిన దానికి కొద్దిగా తేడాగా ఉంటుంది అనమాట ఈ వాదన. అందుకని కాస్త లోతుగా వెళ్ళి దీన్ని ఎలా, దీని లోపల ఉన్న లోపాన్ని సవరించారు శంకరాచార్యులు. సుషుప్తిలో కూడా ఉండి అక్కడ ఏమీ లేని స్థితిని తెలుసుకునే పరమ సత్యమైన
పరమాత్మకు, పరమాత్మ అయిన దక్షిణామూర్తికి ప్రణామాలు. అక్కడ ఉన్నది పరమాత్మే, కేవలం జీవుడే అంటారు శూన్యవాదులు. ఒక భారతీయ వేదాంతం మాత్రమే మానవుని యొక్క సంపూర్ణమైన సమగ్రమైన జీవితానుభవాలని ఎంతో నిశితంగా పరిశీలిస్తుంది. జాగ్రత్తావస్థలోని అనుభవాలు అంటే మెలకువ స్థితిలో ఉన్న అనుభవాలు, స్వప్నావస్థలోని అనుభూతులు, సుషుప్తిలో ఏమీ తెలియని స్థితి, దీన్ని విస్మరించడం లేదు. మూడిటిని కూడా తెలియజెప్తోంది భారతీయ వేదాంతం. ఈ మూడు అవస్థలు కలిస్తేనే మానవుని సంపూర్ణ జీవితానుభవం అవుతోంది. జీవితాన్ని అన్ని కోణాల నుంచి, విభిన్న దృక్పథాల నుంచి పరిశీలించిన తర్వాతే మేధావులైన మన మహర్షులు శాస్త్ర రూపంలో వాళ్ళు అందించిన ఫలితాలని ఎంతో సమర్థవంతంగా మనకి అందించారు. కూలంకషంగా వాళ్ళు తెలుసుకుని అవస్థాత్రయం, మూడు అవస్థలు ఏంటా మూడు అవస్థలు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మన ఇంద్రియాలను తెలుసుకుంటూ వాటి ద్వారా పనిచేస్తుంటే మనం జాగ్రత్త అవస్థలో ఉంటాం. ఇప్పుడు మనం ఉన్నది జాగ్రత్త అవస్థలో. ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, మనం మనల్ని తెలుసుకుంటూ పనిచేస్తున్నాం. ఇది జాగ్రత్త అవస్థ. మన ఇంద్రియాల నుండి, శరీరం నుండి చైతన్యం ఉపసంహరించబడి, అంటే ఇంద్రియాలు పనిచేయట్లా, శరీరం కూడా అక్కడ పనిచేయట్లా. మనస్సు తనలో అణిగి ఉన్న కోరికలను తానే ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని అనుభవిస్తుంది. మనస్సు పనిచేస్తుంది కానీ దేహము, ఇంద్రియాలు పనిచేయట్లా. అవి అచేతనంగా ఉన్నాయి. అచేతనంగా అంటే కదలకుండా ఉన్నాయి అంతే. అచేతనావస్థ అంటే ఇంకేం లేదు, కదలకుండా కొంతసేపు ఉండటం. అలా కదలకుండా కొంతసేపు ఉన్నది దేహము, ఇంద్రియాలు. మనస్సు అక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఈ స్థితిలో మనం స్వప్నంలో ఉన్నట్లు. మనసు ఏం చేస్తుందంటే ఏవో కొన్ని కథలని కల్పిస్తుంది. ఇక్కడ మనస్సు కల్పించి మనకి అవి కనిపించినట్లుగా చేస్తుంది. అది స్వప్నావస్థ. అదే మనకు కళ అంటాం. ఇక మూడవది, మనచే తెలియబడే సర్వము ఎప్పుడైతే ఉండదో, ఎప్పుడు మనస్సు, బుద్ధి ఇవి కూడా పూర్తి విశ్రాంతిలో ఉంటాయో, బుద్ధి దేనిని గుర్తించలేని స్థితిలో ఉంటుందో, తెలుసుకోలేని స్థితిలో ఉంటుందో, అప్పుడు కారణ శరీరం పూర్తి విశ్రాంతిలో ఉంటుంది. అంటే స్థూలదేహం, సూక్ష్మదేహం రెండు పూర్తిగా అణిగిపోయి ఉన్నప్పుడు కారణదేహం కూడా పూర్తి విశ్రాంతిలోనే, మూడు దేహాలు పూర్తి విశ్రాంతిలోనే ఉంటాయి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దాన్ని సుషుప్తి అంటారు. అంటే సూక్ష్మదేహంలో కదలికలు లేవు, స్థూల దేహంలో అసలే కదలిక లేవు, కారణదేహంలో వాసనలు, కర్మఫలాలు కూడా అక్కడేమి పని చేయటంలా. కారణదేహంలోనే కదా వాసనలు, కర్మఫలాలు ఉన్నాయి, అవి కూడా అక్కడ ఏవి పనిచేయట్లా. అవన్నీ కూడా కదలని స్థితిలో ఉన్నాయి. దాన్ని సుషుప్తి అంటారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికీ సుషుప్తి అంటే ఏంటో, ఎందుకు వస్తుందో, ఎలా ఉంటుందో అక్కడ శాస్త్రవేత్తలు గాని, వేదాంతులు గాని ఇప్పటికీ పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. కానీ భారతీయ ఋషులు మాత్రం ఈ సుషుప్తి స్థితిని చక్కగా వివరంగా వాళ్ళు తెలుసుకుని మనకి వివరించారు. కానీ మన భారతీయ ఋషులు, వేదాంతులు ఈ సుషుప్తిని గురించి ఎప్పుడో తెలుసుకున్నారు. శరీరం అనేది ఒక ఇల్లు లాంటిదని, ఈ ఇంద్రియ గోళాలు అంటే కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం, ఇవన్నీ మిగిలినవన్నీ కూడా కిటికీ లాంటివి. ఈ జ్ఞానేంద్రియాలు ఈ ఇంటికి, ఈ దేహం అనే ఇంటికి కిటికీలు లాంటివని, ఆ కిటికీల గుండా ఇంద్రియ శక్తులను చూసే శక్తి, అదే వినే శక్తి, చూసే శక్తి, స్పర్శించే శక్తి, వాసన చూసే శక్తి, రుచి చూసే శక్తి, వీటిని బయటకు పంపి బయట ప్రపంచంలోని విషయాలను తెలుసుకునేవాడు వేరుగా ఈ గృహంలో ఉన్నాడు. ఇలాగా వీటన్నిటినీ తెలుసుకునేవాడు వేరుగా ఈ ఇంట్లో ఉన్నాడు అని మన భారతీయ సనాతన వేదాంత ఋషులు, మహర్షులు వీళ్ళందరూ మన వేదాంతంలో వీటి గురించి వివరించి చెప్పారు. అదే ఇతర దేశాల్లో సుషుప్తి గురించి ఇంకా వాళ్ళు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏం తెలుసుకోలేదు. అంతేకాదు ఇలా ఇంద్రియ శక్తులను బయటికి పంపించి ప్రపంచ విషయాలు తెలుసుకునే పురుషుడు, ఇక్కడ పురుషుడు అంటే ఆత్మ చైతన్యం, తన ఇంద్రియ శక్తులను ఉపసంహరించుకున్నప్పుడు ఇక ఏ ప్రపంచము, ప్రపంచ విషయాలు లేకుండా పోతాయి. బయటికి పంపించినప్పుడు విషయాలను సేకరిస్తుంది. అది ఉపసంహరించుకోవడం అంటే ఆ శక్తి పూర్తిగా లోపల అణిగిపోయి ఉన్నప్పుడు శరీరము,
స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అన్ని కూడా స్తబ్దుగా పడి ఉంటాయి. అదే సుషుప్తి, అదే గాఢ నిద్ర అని గ్రహించారు. అంటే ఆత్మ చైతన్య శక్తి, గ్రహించే శక్తి, ఆత్మ చైతన్యం నుంచి వచ్చే గ్రహించే శక్తి ఇంద్రియాలు కాని, మనస్సు కాని, బుద్ధి కాని, కారణ శరీరంలో వాసనలు కాని ఏవి తీసుకోవటంలా. తీసుకోకుండా ఎలా ఉన్నాయి? స్తబ్దుగా ఉన్నాయి. ఆ స్థితినే సుషుప్తి అన్నారు. మరి ఇలా శరీరం కన్నా వేరుగా ఉండి ఇంద్రియ శక్తులను ఉపయోగించి ఈ ప్రపంచాన్ని చూసేవాడు, ఇంద్రియ శక్తులను ఉపసంహరించడం, చూడటం ఆపేసిన వాడు ఎవరు? ఆత్మ చైతన్యమే. ఈ ఆత్మే సర్వత్రా ఉన్న పరమాత్మే. అంటే ఇంద్రియ శక్తులకి వాటికి శక్తినిచ్చి అవి చూడటానికి ఉపకరించిన వాడు, ఆ శక్తుల్ని ఉపసంహరించిన వాడు కూడా ఆత్మ చైతన్యమే. అదే పరమాత్మ. అంటే అన్ని ఇంద్రియ శక్తులు ఉపసంహరించుకుని అతడు సుషుప్తిలో ప్రవేశిస్తున్నాడు. అవన్నీ కూడా వెనక్కి వచ్చేస్తున్నాయి. ఎక్కడ? వినే శక్తి, చూసే శక్తి, మాట్లాడే శక్తి, కదిలే శక్తి, చేత్తో చేసే పనులు చేసే శక్తి, కంటిరెప్పలు వేసే శక్తి, మొత్తం అన్ని కూడా ఆ శక్తులు ఉపసంహరించబడ్డాయి, వెనక్కి తీసుకోబడ్డాయి. అప్పుడు అతను సుషుప్తిలో ప్రవేశిస్తాడు. అంటే ఇలాంటి స్థితిలో అతడు తన స్వరూపాన్ని మరిచిపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? నేను ఆత్మని అని కూడా మర్చిపోతున్నాడు. ఎందుకు మర్చిపోతున్నాడు? మాయ అతన్ని కమ్మటం మూలాన, మాయా భ్రాంతి అతనిలో పూర్తిగా దుప్పటి కప్పినట్లుగా కమ్మేయటం మూలాన, కప్పివేస్తున్నందువలన తనని తాను మర్చిపోతున్నాడు. ఈ మాయ కేవలం కప్పివేయదు కలదు కానీ ఆత్మని ఏమాత్రం చంపలేదు. అంటే మాయ ఒక దుప్పటిలాగా అంతటిని కప్పేస్తుంది. అందువల్ల తనని తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఇక్కడ తేల్చుకోవాల్సిన ముఖ్య విషయం, సుషుప్తిలో ఆత్మ తాత్కాలికంగా మరుగున పడుతుందా లేక పూర్తిగా నశిస్తుందా? సుషుప్తిలో ఆత్మ చైతన్యం అంటే తాత్కాలికంగా కొంతసేపు పని చేయకుండా ఉపసంహరించుకుంటోందా, శాశ్వతంగా ఉపసంహరించుకుంటోందా? అది ఉదాహరణ ఇస్తే మనకి బాగా అర్థమవుతుందని ఈ విషయం ఒక చక్కని ఉపమానంతో ఆచార్య శంకర్లు మనకి వివరిస్తున్నారు. ఎందుకంటే తాత్కాలికం శాశ్వతం అంటే అర్థం కాదేమో, దీన్నే మనం ఒక ఉదాహరణలో చెప్తే అర్థమవుతుందని దాన్ని ఉదాహరణ పూర్వకంగా చెప్తున్నారు. ఏంటది? గ్రహణ సమయంలో సూర్యచంద్రులను రాహువు కప్పినప్పుడు తాత్కాలికంగా అవి ప్రకాశించవు. అంటే అటు నుంచి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ కొంతసేపు మాత్రమే, కొన్ని గంటలు మాత్రమే ఆ సూర్యుని యొక్క కిరణాలు మనకి కనిపించవు కాదు, కనిపించవు. అయితే రాహు యొక్క పట్టు శాశ్వతంగా ఉంటుందా? ఉండదు, కొంతసేపు మాత్రమే ఉంటుంది. కాబట్టి శాశ్వతంగా ఉండదు. కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత యథావిధిగా సూర్యచంద్రులు, సూర్యగ్రహణం రోజున సూర్యుడు, చంద్రగ్రహణం రోజున చంద్రుడు కొద్దిసేపే కనిపించడు. ఎందుకు? రాహువు యొక్క ప్రభావం కొద్దిసేపే అక్కడ ఉంటాం, అడ్డు రావటం వల్ల. అందువల్ల కనిపించడు. తిరిగి మళ్ళీ ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో సూర్యుడు అక్కడే ఉంటాడు, భూమి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. మధ్యలో చంద్రుడు అడ్డం వచ్చాడు. నిజం చెప్పాలి అంటే రాహువు మింగటం కాదు, కానీ చంద్రుడు అడ్డం రావటం వల్ల అడ్డం వచ్చిన కొంతసేపు, ఆ కొద్ది క్షణాలు మాత్రమే, కొద్ది సమయం మాత్రమే తాత్కాలికంగా సూర్యకిరణాలు భూమిని తాకవు. మరి భూమి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ సూర్యకిరణాలు భూమి మీద పడతాయి, సూర్యగ్రహణం అప్పుడు. అదే తిరుగుతున్నప్పుడు చంద్రగ్రహణం అయితే చంద్రుని యొక్క వెన్నెల భూమి మీద మళ్ళీ పడుతుంది. దాన్నే రాహుగ్రస్త సూర్యచంద్రులు అన్నారు. యథావిధిగా సూర్యచంద్రులు ప్రకాశిస్తూ కనిపిస్తారు. అలాగే ఆత్మ కూడా, ఆత్మ యొక్క తేజం ఆ సుషుప్తిలో తాత్కాలికంగా మరుగుపడుతుంది. అంటే ఉంటుంది, కానీ తాత్కాలికంగా ఏ పని చేయకుండా కేవల సాక్షిగానే ఉంటుంది. ఇవి తీసుకోవి, ఇవేవి ఆ శక్తిని గ్రహించకుండా ఉంటాయి. అందుకని అది పూర్తిగా నశించదు. ప్రబోధ సమయే అప్రాప్సం ఇది ప్రత్యభిజ్ఞాయతే. మేలుకొన్న తర్వాత ఎవరు ఇంతకు ముందు నేను హాయిగా నిద్రించానని తెలుసుకుంటారో, నిద్ర లేచిన తర్వాత అబ్బా ఎంత హాయిగా నిద్రపోయాను, ఎవరు చెప్పారు నీకు? అక్కడ ఎవరో ఉండి చెప్పాలి కదా.
పక్కన ఉన్న వాళ్ళ ఎంత బాగా నిద్రపోయావో అని వాళ్ళు చెవులో చెప్పారా? లేదు. అదే ఆత్మ. అలా తెలుసుకుంటాం కదా, ఆ తెలుసుకునేదే మనలోని ఆత్మ చైతన్యం. సుషుప్తిలో ఏ దృశ్యాలు లేవు, ఏ అనుభవాలు లేవు, ఏ రకమైన జ్ఞానము లేదు. అంత మాత్రం చేత ఆ స్థితిలో ఆత్మ నశించిందని, ఆత్మ లేదని అనటం తెలివి తక్కువతనం. అదే ఇక్కడ శూన్యవాదం చేసేది. సుషుప్తి స్థితిలో అన్ని ఇంద్రియాలు విశ్రాంతి స్థితిలో ఉంటాయి. ఏమి చెయ్యవు, జడంగా ఉంటాయి. జడం అంటే కదలికలు లేకుండా అలా పడి ఉంటాయి. బుద్ధి తమస్సులో లీనమై ఉంటుంది. తమస్సు అంటే చీకటి. చీకటి అంటే ఆ లోపల బుద్ధి ఆ చీకటిలో కదలని స్థితిలో అందులో లీనమై ఉంటుంది. అందుకే ఆ సమయంలో ఏ దృశ్యాలు మన కంటికి కనిపించవు. ఎప్పుడు సుషుప్తి స్థితిలో. మరి మనస్సులో ఏ కోరికలు, ఏ ఆలోచనలు ఏమీ ఉండవు. బుద్ధిలో ఏ విధమైన అలజళ్ళు ఉండవు. ఇందువల్ల ఇవేమీ లేనందువల్ల చైతన్యం దేనిని ప్రకాశింప చేయలేదు. మనస్సు ఆలోచిస్తే ఆత్మ చైతన్యం నుంచి తీసుకుని ఆలోచిస్తుంది. ఇక్కడ మనస్సు ఆలోచించడానికి మనస్సు నిద్రపోతుంది, బుద్ధి నిద్రపోతోంది, చీకట్లో పడింది. అంటే ఆ తమస్సులో పడి ఉంది. దేహేంద్రియాలు, దేహము, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం అన్ని కూడా కదలికలు లేకుండా ఆత్మ చైతన్య శక్తి తీసుకోకుండా అలా పడి ఉన్నాయి. అందువల్ల వాటిలో ఏ చైతన్యము ప్రకాశింప చేయట్లా. అది తాత్కాలికంగానే. అందుకే అప్పుడు శూన్యం మాత్రమే ఉంటుంది. అప్పుడు ఏమి ఉండని స్థితి, ఏమీ ఉండదు. ఇక్కడ ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు నేను గుర్తుస్తున్నాను. ఒక ప్రాంతానికి ఎంతమంది వస్తూ వెళ్తూ ఉంటారో మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఒక రోజున ఎవరూ రాకపోయిన రోజును కూడా నేను గుర్తిస్తూనే ఉన్నాను. ఏది గుర్తించాలన్నా అక్కడ నేను ఉండాలి కదా. ఒక వాచ్మెన్ ఉంటాడు, ఎంతమంది ఆ రోజు వచ్చారో నోట్ చేసుకుంటాడు, ఒక బుక్ పెట్టుకుంటాడు. ఆ బయటకు వెళ్ళిన వాళ్ళని, లోపలికి వచ్చిన వాళ్ళని, వాళ్ళ పేర్లతో సహా ప్రతి ఇది కూడా ఈ టైంకి వెళ్ళారు, ఈ టైంకి వచ్చారని నోట్ చేసుకుంటాడు. ఒకరోజు ఎప్పుడంటే సాధారణంగా సంక్రాంతి పండుగ సమయంలో ఇంచుమించుగా మొత్తం అపార్ట్మెంట్ అంతా ఖాళీ అయిపోతుంది. ఎవరు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే బయట నుంచి ఎవ్వరు వచ్చేవాళ్ళు లేరు, ఇంట్లో వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళలేదు ఆ పండగ రోజు. అది కూడా గమనించింది ఎవరు? అక్కడ కూర్చున్న వాచ్మెన్ కదా. అక్కడ ప్రతిరోజు ఏం చేస్తున్నాడు వాచ్మెన్? లోపలికి వచ్చే వాళ్ళని, బయటకు వెళ్ళే వాళ్ళని గమనిస్తున్నాడు. పండుగ రోజు సంక్రాంతి రోజున చాలా మంది తమ తమ ఊళ్ళకి వెళ్ళిపోయారు, ఎవరూ లేరు. ఉన్న పెద్దవాళ్ళు కాస్త ఆ రోజు ఎవ్వరూ కూడా బయటకు రాలేదు. అంటే వాళ్ళెవ్వరూ కూడా కిందకి దిగి బయటకు ఎవరు వెళ్ళరు. అలా ఎవ్వరూ లేకపోవటం కూడా గమనించింది ఎవరు? వాచ్మెన్ కదా. అలాగే ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో నేను గమనిస్తూ ఉన్నా, గుర్తిస్తున్నా. ఒకరోజు ఎవరు రాకపోవటం కూడా నేను గుర్తిస్తున్నాను. అసలు అక్కడ ఏదైనా గుర్తించాలంటే అక్కడ నేననేవాళ్ళు ఉండాలి కదా. ఆ నేనే అంటే ఉంటేనే గుర్తించడం సాధ్యం. అలాగే ఈ సుషుప్తిలో ఏ వస్తువులు, అనుభవాలు లేకపోవటాన్ని మనలోని ఆత్మ చైతన్యం గుర్తిస్తోంది. ఏమీ లేదు అనే దాన్ని కూడా గుర్తించేది ఆత్మ చైతన్యం. చైతన్యం అలాగే ఉంటుంది, కానీ అది ప్రకాశింపజేయగల వస్తువులు ఏమీ కదలికలు లేకుండా జడంగా పడి ఉన్నాయి. ఆ వస్తువులు లేని స్థితే ఆ సుషుప్తి స్థితి. ఈ శూన్యత్వాన్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మెలకువ రాగానే నిద్రలో నాకు ఏ అనుభవం లేదు, అసలు నాకు ఏ అనుభవాలు లేవు, అంటే ఏ కదలికలు లేవు, నాకు అసలు ఏమీ తెలియదు, హాయిగా నిద్రపోయాను. అదే మనం అంటాం. మనం నిద్రట్లో ఏ అనుభవాలు లేవనం. నిద్ర నుంచి లేచాక ఏమంటాం? ఏమీ లేదు, హాయిగా ఉంది అంటాం. ఏంటి ఏమీ లేదు? ఏముండాలి? నిద్రట్లో ఏముండాలి? ఏమీ లేదని ఎందుకంటున్నావు? ఏమీ లేకపోవటం నీకు అర్థమైంది. ఏమీ లేదు అనేది నీకు అక్కడ తెలుస్తోంది, శూన్యం తెలుస్తోంది, ఏమీ లేకపోవటం తెలుస్తోంది. అది కూడా ఒక అనుభవమే. ఏ అనుభవం నాకు లేదు అని చెప్పగలుగుతున్నాం. నాకే అనుభవం లేదంటే అప్పుడు అనుభవ యోగ్యమైన వస్తువులు ఏమీ అక్కడ లేవు. నువ్వు అనుభవించడానికి తగిన వస్తువులు, మనుషులు లేదు, పదార్థాలు, సంఘటనలు అక్కడ ఏమీ లేవు, ఏమీ లేవు. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త ప్రపంచం ఉంది, దాని చైతన్యం ప్రకాశింపచేస్తోంది దాన్ని. స్వప్నావస్థలో
స్వప్న ప్రపంచం ఉంది, దాని చైతన్యం అక్కడ ప్రకాశింపజేస్తోంది. మరి సుషుప్తిలో ఏ ప్రపంచము లేదు, అసలు ఏమీ లేకపోవటాన్నే చైతన్యం, ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తోంది. జాగృతావస్థలో చూసే ప్రపంచం ఉంది, స్వప్నావస్థలో కలల ప్రపంచం ఉంది, సుషుప్తిలో ఏమీ లేని చైతన్యాన్ని ఆ చైతన్యం మనకి చూపిస్తోంది. ఏమీ లేకపోవటం, ఏ ప్రపంచము లేదు, ఏ కదలికలు లేదు. ఏమీ లేకపోవటం ఎలా తెలుస్తోంది అంటే, అందుకే మెలకువ రాగానే, అంటే అదే ప్రబోధ సమయం. అంటే మెలకువ రాగానే మనలో ప్రతి ఒక్కరికి మనం చెప్తూ ఉంటాం, ఏ అనుభవాలు లేకుండా నేను హాయిగా నిద్రపోయాను, ఏం పేడకలలు లేవు, ఏం లేదు, అసలు ఎప్పుడు పడుకున్నానో కూడా నాకు గుర్తులేదు, హాయిగా నిద్రపోయాను, ఆ హాయిని నేను అనుభవించాను అంటాం అని తెలుస్తూ ఉంటుంది. దీన్ని ప్రత్యభిజ్ఞానం. ఇలా హాయిగా ఉన్నానని తెలియటమే దానికి ఒక పేరు పెట్టారు. దాని పేరేంటి? ప్రత్యభిజ్ఞానం. నేను హాయిగా నిద్రపోయాను అని నువ్వు తెలుసుకోవటమే ప్రత్యభిజ్ఞానం. ఆ జ్ఞానం కూడా ఆత్మదే. నీకిచ్చిన ఏమీ లేకపోవటం అనే జ్ఞానం ఇచ్చింది కూడా ఆత్మ చైతన్యం. తర్కబద్ధంగా ఆలోచిస్తే ఈ విషయం రూఢి అవుతుంది. నేను నిన్న విజయవాడలో 10 పుస్తకాలు కొన్నాను. ఈ విషయం ఆ రోజు నాకు గుర్తుంది. అయితే ఇది నీకు గుర్తులేదు. ఎందుకు గుర్తులేదు? అలాగే నిన్న నువ్వు మామిడి పండు తిన్నావు, అది నీకు ఈ రోజు గుర్తుంది, నాకు గుర్తులేదు. నీకు అనుభవం కాబట్టి నువ్వు గుర్తు పెట్టుకున్నావు, నాకు అది అనుభవం లేదు కాబట్టి నేను గుర్తు పెట్టుకోలేదు. అంతే కదా? పుస్తకాలు నేను కొన్నాను కాబట్టి నాకు గుర్తుంది, నిన్న మామిడి పండు నువ్వు తిన్నావు కాబట్టి నీకు గుర్తుంది, నాకెందుకు గుర్తుంటుంది? అంటే నా అనుభవం నాకు గుర్తుంటుంది, నీ అనుభవం నీకు గుర్తుంటుంది. అలాగే మరి ఉదయాన్నే నిద్ర లేచి నేను హాయిగా నిద్రపోయానని గుర్తు తెచ్చుకుంటున్నావంటే నీలో ఏదో ఒక భాగం అక్కడ మెలకువతో ఉండి ఉండాలి. నీ లోపల ఏదో ఒక భాగం అక్కడ మెలకువతో నిన్ను చూస్తూ నీతో చెప్పు ఉండాలి, హాయిగా నిద్రపోయావు అని. ఆ హాయిని అనుభవించి ఉండాలి కదా. అప్పుడు అది కూడా అనుభవించి ఉంటేనే నీకు అర్థమవుతుంది. సుషుప్తిలో ఏ వస్తువులు లేకపోవటాన్ని, ఏ అనుభవాలు లేకపోవటాన్ని స్పష్టంగా గుర్తించి ఉండాలి. అక్కడ ఏదో ఒక వస్తువు. ఏంటా వస్తువు? ఆత్మ చైతన్యం. ఈ జ్ఞప్తి, ఈ ప్రజ్ఞానం మనందరికీ ఎంతో సహజమైన స్వతసిద్ధంగా అనుభవం. ఇది ఏమీ తెలియని అజ్ఞానులకి కూడా, అంటే అసలు ఏ జ్ఞానము లేని అజ్ఞానులకి, మందబుద్ధులకి కూడా సుషుప్తిలో నేను హాయిగా నిద్రపోయానని కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఆ జ్ఞానమే ప్రత్యభిజ్ఞానం. ఇది మనందరికీ ఎంతో సహజమైన స్వతసిద్ధమైన అనుభవం. ఇది కొత్తగా ఎవరో పెట్టింది కాదు, అందరికీ ఉండే స్వతసిద్ధమైన అనుభవం. దీని ఆధారంగానే వేదాంతులు మనలో అన్నింటినీ తెలుసుకునే తెలివి ఉంది, దానికే ఒక పేరుంది, ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే తెలుసుకునే తెలివి. తెలివినే ప్రజ్ఞ అని కూడా అంటారు. ప్రజ్ఞ అంటే ఏంటి? అన్నిటినీ తెలుసుకునే తెలివి. ఆ తెలివినే కొత్త పేరండి ప్రజ్ఞ అంటే. ప్రజ్ఞ ఉందని, అప్పుడు ఏమీ లేనివి కూడా తెలుసుకుంటోందని గ్రహించారు. సుషుప్తిలో ఏమీ లేకపోవటాన్ని స్పష్టంగా గుర్తించిన చైతన్యం ఉండటం వల్లనే అప్పుడు శూన్యం మాత్రమే ఉందని ఖచ్చితంగా చెప్పగలిగాం. ఏమీ లేదు, శూన్యం మాత్రమే ఉంది అని లేచాక మనం చెప్పగలిగాం. అలా గుర్తించే చైతన్యమే మనలోని ఆత్మ. అదే ఆ ఆత్మే పరమసత్యం. అదే శుద్ధ చైతన్యం. తెలుసుకునే తెలివికి అదే ఆధారం. ఆ తెలివికి ఆధారమే ఆత్మ చైతన్యం. సుషుప్తిలో విషయాలను గుర్తించే అంతఃకరణ అంటే మనస్సు, బుద్ధి అప్పుడు మనకి లేదు. మరి ఏమైపోయాయి అవన్నీను? అవి లేవు కాబట్టే మనం దేనిని తెలుసుకోలేకపోతున్నాం. ఇది మనందరి అనుభవం. అలా తెలుసుకుంటూ స్వయం జ్యోతిగా సర్వాన్ని, అన్ని వేళల అన్ని అవస్థలని తెలుసుకునేది ఒకటి ఉంది, అదే ఆత్మ చైతన్యం. అన్ని వేళల అన్నిటినీ, ప్రతిదాన్ని తెలుసుకునేది ఒకటి మనలో ఉంది, అదే ఆత్మ చైతన్యం. అది స్థిరం, దానిలో ఏ మార్పులు ఉండవు. కాబట్టి ఆత్మలో శూన్యత్వము లేదు, క్షణికత్వము లేదు.
శూన్యత్వం ఎందులో ఉంది? నా అనుభవంలో శూన్యత్వం ఉంది, ఆత్మలో శూన్యత్వం లేదు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నీకు శూన్యంలా కనిపిస్తోంది, ఏమీ లేదు, శూన్యం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు అనుకుంటున్నావు? నీకేమీ ప్రపంచంలో ఎటువంటి అనుభవాలు నీ సుషుప్తిలో లేదు కాబట్టి. కానీ ఆత్మలో శూన్యత్వం ఉందా? ఆత్మలో క్షణికత్వం లేదు, శూన్యత్వం లేదు. అంటే ఈ క్షణం ఉండి ఆ క్షణం లేకపోవటం కానీ, అసలు ఏమీ లేకపోవటం కానీ ఆత్మకి లేదు. అలా తెలుసుకోగలిగే తెలివినే ప్రజ్ఞ అంటారు. అలాగే దాంట్లో జడత్వం కూడా లేదు. జడత్వం అంటే దేహానికి జడత్వం ఉంది, ఆత్మకి జడత్వం లేదు. ఆత్మ చైతన్య రూపం, నిత్యం, ఏకం, పరిపూర్ణం. సత్తా మాత్రంగా ఎప్పుడూ ఉంటుంది. సత్తా అంటే సత్యంగా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇది శూన్యవాదుల్ని ఖండించటం అంటే. సుషుప్తిలో నీ అనుభవం శూన్యం, అంతేగాని ఆత్మ శూన్యం కాదు అని శూన్యవాదాన్ని ఖండించారు ఆదిశంకరులు. శూన్యమే సత్యమైతే శూన్యం నుంచి అన్ని వచ్చాయనుకుంటే మన అనుభవం కూడా శూన్యమే కావాలి. అంటే కుండ లేదు, కుర్చీ లేదు, ఇల్లు లేదు అన్నట్టుగా మన అనుభవం ఉండాలి. ఎందుకంటే కారణంలోని అంటే ఆత్మలోని లక్షణాలు కార్యంలో ఉండాలి, కారణంలోని లక్షణాలు కార్యంలో ఉండాలి. బంగారంతో తయారు చేసే నగలలో బంగారం ఉంటుంది, ఇది మనకి సత్యం, ఈ విషయం మనకి తెలుసు. అలాగే కర్రతో తయారు చేసే కుర్చీలో కర్ర ఉండాలి, అంటే చెక్క. మట్టితో తయారు చేసే కుండలో మట్టి ఉండాలి. మరి శూన్యంతో తయారైతే అన్ని శూన్యమే ఉంటాయి కదా. ఈ వాదన కరెక్టేనా? శూన్యంతో తయారైతే అన్ని శూన్యమే అవ్వాలి కదా. బంగారంతో వస్తువులు తయారు చేస్తే నగలలో బంగారం ఉంది, కుండలో మట్టి ఉంది, ఇంకా అలాగే కుర్చీలో కర్ర ఉంది. మరి శూన్యంతో వస్తువులు తయారైతే అందులో శూన్యమే కదా ఉండాలి. కానీ మన అనుభవం అది కాదు కదా. కొండ ఉంది, కుర్చీ ఉంది, నగ ఉంది అంటున్నాం. సృష్టికి పూర్వం శూన్యం మాత్రమే ఉంది అని బౌద్ధులు అంటారు. అంటే బౌద్ధుల్లో ఒక తెగవాళ్ళు, ఎవరది? హీనయాన తెగవాళ్ళు అన్నమాట. అది అర్థరహితం, దానికి ఏ అర్థమూ లేదు. శూన్యం నుండి సత్తా కలిగిన ప్రపంచం ఎలా వస్తుంది? శూన్యం అంటే ఏమీ లేకపోవడం. బౌద్ధులు ఏమంటారు? అసలు ఏమీ లేదు సృష్టికి ముందు అంటారు. కానీ అక్కడ ఉన్నది కూడా పరమాత్మ చైతన్యం. అక్కడ దాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నమాట. దాన్ని మనకి వివరించి చెప్తున్నారు. ఎందుకంటే ఇలా చెప్పిన చాలా వరకు అర్థం కాదు. మనం కూడా శూన్యం ఉందనే అనుకుంటాం. శూన్యం కాదు, అక్కడ ఉంది ఆత్మ చైతన్యం అనేది, పరమాత్మ చైతన్యం అనేది అక్కడ ఉంది. అయితే ఈ సత్తాయే సృష్టికి పూర్వం కూడా ఉండి ఉండాలి. ఈ సత్తు నుంచే సర్వజీవులు, ప్రపంచం పుట్టి ఉండాలి. అందుకే అన్ని వస్తువులలో, ప్రాణులలో ఈ సత్తు నిత్యంగా స్థిరంగా ఉంది. సత్తు అంటే అదే చైతన్యం. ఈ శూన్యవాదాన్ని ఒప్పుకుంటే వస్తువులు లేకపోవటానే కాదు, చూసే నువ్వు నేను ఎవ్వరం కూడా ఉండం. అప్పుడు అది కూడా ఒప్పుకోవాలి మనం. ఇది ఒప్పుకుంటామా? నేను లేనంటామా? శూన్యంలోంచే వచ్చాయంటే నేను కూడా ఉండను కదా. ఇది ఒప్పుకుంటే నేను కూడా లేకుండా ఉండాలి. నేను లేనని ఒప్పుకోవటానికైనా నేను ఉండాలి కదా. నేను లేనండి అక్కడ అని అంటానికి ముందు అక్కడ నేను ఉండాలి కదా. కాబట్టి బౌద్ధులు చెప్పిన ఈ శూన్యవాదం అసంబద్ధం అని చెప్తూ గురించి ఇంకా కొద్దిగా ఉంది, దీన్ని మనం రేపు చెప్తాం. ఎందుకంటే ఈ శూన్యవాదాన్ని అర్థం చేసుకోవటం చాలా లోతుగా ఉంటుంది. ఇవాళ మీకు పూర్తిగా అర్థమైందని నేనైతే అనుకోను. కానీ శూన్యవాదులు ఏంటంటే ఏమీ లేకపోవటం శూన్యం అంటారు. ఆదిశంకర్లు చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్నది పరమాత్మ చైతన్యం ఉంది అంతే తప్ప అక్కడ లేకపోవటం ఏమీ లేదు. ఏమీ లేకపోతే నేను హాయిగా నిద్రపోయానని చెప్పడానికి అక్కడ నీకు ఎలా తెలుస్తోంది? నీకు తెలియదు కదా. అక్కడ శూన్యం ఉంటే నీకు తెలియదు కదా. అక్కడ ఏదో ఉంది, ఆ ఏదో అనే ఆత్మ చైతన్యం. దాన్ని చాలా సున్నితంగా విడదీశారు. ఇది 1-2 సార్లు చదవటం వింటే గాని మనకి అంత లోతుగా అవగాహన కాదు. చాలా లోతైన విషయం. ఫ్రెండ్స్, దీన్నేమో మళ్ళీ మిగిలిన దాన్ని రేపు చెప్తాం. ఓకే, ఈ రోజుకి క్లోజ్ చేసుకుందామా?